నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వేల ఏళ్ల క్రితమే ఈజిప్టులో మెదడు కణతి క్యాన్సర్కు చికిత్స జరిగిన ఆనవాళ్లను గుర్తించినట్లు ఒక అధ్యయనం తెలిపింది. దీనిని ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. 4600 ఏళ్ల కిందటి ఈజిప్షియన్లకు ఈ సర్జరీ జరిగినట్లు మైక్రోస్కోప్లను ఉపయోగించి తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో పురాతన ఈజిప్షియన్ వైద్యం, అప్పటి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మరింతగా అధ్యయనం చేసేందుకు దోహదపడుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మమ్మీల నుంచి అస్థిపంజరాల అవశేషాలు, అప్పటి పుస్తకాల నుంచి లేదా శవాలపై విశ్లేషణలు జరపడం ద్వారా రోగాలను తెలుసుకోవడాన్నే పాలియోపెథాలజీ అంటారు. ప్రాచీన ఈజిప్టియులకు మానవ శరీర నిర్మాణం, దానిలోని నొప్పులు గురించి తెలుసు. 3100 BC కిందటే ఫరో నాగరికతలో నీటి మొక్క నుంచి తయారు చేసిన పేపర్ వంటి పాపిరిపై హైరోగ్లిప్ అనే చిత్రలిపి ద్వారా మందుల పేర్లు రచించారు. ఈ హైరోగ్లిప్ల ప్రకారం ఎముకల గాయంతో సహా నిర్దిష్ట వ్యాధులు, బాధాకరమైన గాయాలు వర్గీకరించి వివరించారు. దీని ప్రకారం చూస్తే ఈజిప్షియన్ వైద్యం తగినంతగా అభివృద్ధి చెందినట్లుగా అధ్యయనం తెలిపింది. డాక్టర్ ఖలీద్ ఎల్ సియాద్ ప్రకారం ప్రత్యేక వైద్యులు పేషెంట్ల చరిత్రను తీసుకుని పరీక్షించేవారు. వ్యాధిని నిర్ధారించడానికి మాన్యువల్ గా క్లినికల్ టెస్ట్ చేసి ఫలితాలను చెప్పేవారని తెలుస్తోంది. అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా జరిపేవారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వకాల ఈజిప్షియన్లు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తినవలసిన పదార్థాలు, ఆహార అలవాట్లపై మంచి అవగాహన కలిగి ఉండేవారని డాక్టర్ ఖలీద్ తెలిపారు. దేహ దారుఢ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం, క్రీడలు, వ్యక్తిగత పరిశుభ్రం, రోజు శరీరాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు దంతధావనం కూడా చేసేవారని ఆయన తెలిపారు. అప్పట్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేదని, అందులో క్యాన్సర్ ను గుర్తించడం, చికిత్స అందిందని ఆయన అన్నారు. ఎడ్విన్ స్మిత్ పాపిరస్ గ్రంథం దాదాపు 3600 సంవత్సరాల క్రితం నాటి ప్రపంచంలోని పురాతన వైద్య శస్త్రచికిత్స గ్రంథంగా పరిగణించబడుతోంది. చాలా మంది పరిశోధకులు క్యాన్సర్ ను ఒక తీవ్రమైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదు అని కూడా తెలిపినట్లు ఖలీద్ చెప్పారు. అయినప్పటికీ పురాతన ఈజిప్షియన్లు ఈ వ్యాధికి చికిత్స చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని తాజా ఆవిష్కరణ సూచిస్తోంది. కపాలంపై ఉన్న ఘాట్ల ద్వారా బ్రెయిన్ క్యాన్సర్ ఆపరేషన్ గా దీనిని గుర్తించారు.